హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి జూబ్లీ, సెకండ్ కంపెనీ వచ్చేసి ఇండిసెప్ట్, థర్డ్ కంపెనీ మెక్లియోడస్ ఫార్మాసిటికల్స్. ఈ మూడు కంపెనీలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగా టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించి, ఇంటర్వ్యూలకు సంబంధించి మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది. నాకు మోటివేషన్గా ఉండి మరికొన్ని వీడియోస్ మీకు చేయడానికి అవకాశం ఉంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది ఫ్రీగా వచ్చే ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. ఫస్ట్ మెక్లియోడస్ ఫార్మాలో జూన్ 15న ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ వచ్చేసి అంటే ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి హోటల్ వుడ్లాండ్, NH నెంబర్ 8, పల్లితా, వ్యాపి, గుజరాత్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కనెక్ట్ అవ్వాలైతే మనకి ఈమెయిల్ ఐడి ఇచ్చారు, ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ఫస్ట్ ఫోన్ నెంబర్లు వచ్చేసి 3 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఈ 3 ఫోన్ నెంబర్లకు కూడా మీరు కాంటాక్ట్ ఉన్నట్టయితే వాళ్ళు ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. 7574801466 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. సెకండ్ నెంబర్ వచ్చి 7079764119 ఈ నెంబర్ సెకండ్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థర్డ్ నెంబర్ వచ్చేసి 7574888808 మూడో నెంబర్ ఇది. ఈ 3 నెంబర్లకి ఏదో ఒకదానికి మీకు కాంటాక్ట్ అయినట్టే ఈ మెక్లియోడస్ ఫార్మా కంపెనీలో మీకు ఫర్దర్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ దగ్గర రెజ్యూమ్ ఉన్నట్లయితే ఈ రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. coeasam@mekliodaspharma.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ కంపెనీలో జాబ్లకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి, పూర్తి డీటెయిల్స్ అనేవి మీ మెయిల్ ఐడికి వీళ్ళు మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అవి చూసి మీకు ఇంటర్వ్యూలు అనే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి, రీసెంట్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, తర్వాత ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇవి తీసుకెళ్ళండి. అంటే ఫ్రెషర్స్కి మాత్రం ఓన్లీ ఇవి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఈ కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ లెటర్స్ అవి అడుగుతారు. ఓన్లీ ఫ్రెషర్స్ కాబట్టి ఫ్రెషర్స్కి రెజ్యూము, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి మాత్రమే తీసుకొని వెళ్ళొచ్చు. ఈ కంపెనీలో డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, లొకేషన్ ఆఫ్ ట్రైనింగ్ అనేది మా రివార్డ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ మనకి ఏం కావాలంటే క్వాలిఫికేషన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి డిప్లొమా కెమికల్, BSc, MSc కెమిస్ట్రీ చేసి ఉండాలి, BE, బీటెక్ కెమికల్ చేసి ఉండాలి. మనకి ఎడ్యుకేషన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్స్గా తీసుకుంటారు. లొకేషన్ మన ట్రైనింగ్ ఏమేస్తాను మెక్లియోడస్ సెంటర్ ఎక్సలెన్స్ సారీగమ్ నియర్ వ్యాపి, గుజరాత్లో మనకి ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ లొకేషన్లో. రివర్స్ వచ్చేసి ఇమీడియట్గా మనం జాయిన్ చేసుకుంటారు. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం షిఫ్ట్ల ప్రకారం డ్యూటీలు అనేవి ఎలిజిబుల్గా ఉంటాయి. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ స్టోర్లో కూడా తీసుకుంటారు. MCom, BCom, BSc చేసిన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఈ QR కోడ్ని బట్టి కూడా మీరు ఈ ఇంటర్వ్యూలకు అనేది అటెండ్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి మెక్లియోడస్ ఫార్మా కంపెనీలో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నది క్లియర్గా చూడటం జరిగింది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇండిసెప్ట్ ల్యాబ్స్. ఈ ఇండిసెప్ట్ ల్యాబ్స్ జూన్ 14, 15వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. హోటల్ RC ప్యాలెస్ నియర్ LIC ఆఫీస్, బైవాడి, రాజస్థాన్. ఈ లొకేషన్లో మనకి రాజస్థాన్లో మనకి ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. రెగ్యులేటరీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం వీళ్ళు పర్ఫామ్ చేసిన వాళ్ళకే తీసుకోవడం. అంటే రెగ్యులేటరీ ఎక్స్పీరియన్స్ అంటే FD ఆడిట్లు కానీ, MHRA, WHO ఆడిట్లు కానీ ఇవి చేసి ఉన్నట్లయితే వాళ్ళే ఆ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నట్లయితే వాళ్ళని తీసుకోవడం అనేది ఈ కంపెనీలో తీసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్, లొకేషను, పొజిషను, మనకి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా చూద్దాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. B ఫార్మా చేసి ఉండాలి. క్వాలిఫికేషన్ 2 to 7 years ఎక్స్పీరియన్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్గా తీసుకుంటారు. 12th ITI క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 4 to 8 years ఎక్స్పీరియన్స్.
డెరివేటివ్ ప్లాంట్లో మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా బీ ఫార్మా చేసి ఉండాలి. 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్గా తీసుకుంటారు. 12th ఐటీఐ పాస్ ఉండాలి. 3 నుంచి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ క్యూసీ డిపార్ట్మెంట్లో ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. బీ ఫార్మా, ఎం ఫార్మా, ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి ఉండాలి. 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. వీళ్ళు మొత్తం తెరవాసి ప్లాంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి జమ్మూ ప్లాంట్లో ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు. బీ ఫార్మాలో క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 7 years ఎక్స్పీరియన్స్. ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్గా మనకి పొజిషన్ తీసుకుంటారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. 12th ఐటీఐ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 4 to 8 years ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఉన్నట్లయితే తీసుకుంటారు. క్యూసీ డిపార్ట్మెంట్లో జమ్మూ ప్లాంట్లోకి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు. బీ ఫార్మా మన క్వాలిఫికేషన్ ఉండాలి. 2 to 7 years ఎక్స్పీరియన్స్. క్వాలిటీ ఎస్యూరెన్స్ డిపార్ట్మెంట్ క్యూఓ డిపార్ట్మెంట్లో జమ్మూ ప్లాంట్లోకి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా మనకి పొజిషన్ అనేది ఇస్తారు. బీ ఫార్మా చేసి ఉండాలి. 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ విధంగా మనకి ఇండిషిఫ్ట్ ల్యాబ్స్లో మనకి వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది చూసాం. డిపార్ట్మెంటు మనకు పొజిషన్లు ఏమిస్తారు, తర్వాత క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉన్నది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జూబిలెంట్ బయోసిస్. ఈ కంపెనీలో మనకి జూన్ 14వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీళ్ళు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు బెంగళూరులో. వెన్యూ వచ్చేసి షాయి విశ్రామ్ బిజినెస్ హోటల్ 144/C1 కిర్లోస్కర్ రోడ్, బొమ్మసండ్ర ఇండస్ట్రియల్ ఏరియా, బెంగళూరు. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ మనకి డిస్కవరీ కెమిస్ట్రీకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి డిస్కవరీ కెమిస్ట్రీకి ఎంఎస్సి ఆర్గానిక్, జనరల్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఎం ఫార్మా మెడికల్ కెమిస్ట్రీ అని చేసి ఉండాలి. రోల్ వచ్చేసి మనకి రీసెర్చ్ అసోసియేటెడ్, సీనియర్ రీసెర్చ్ అసోసియేటెడ్ మనకి రోల్ అనేది ఇవ్వటం, అంటే డిపార్ట్మెంట్లో మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జాబ్ లొకేషన్ బెంగళూరులోనే ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్డేట్ రెజ్యూమ్ ఒకటి, ఆధార్ కార్డు కాపీ, లేటెస్ట్ 3 months పే స్లిప్లు, సిటీసీ బ్రేకప్ లెటర్, ఇంక్రిమెంట్ లెటర్ తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు ఇవి చెక్ చేసి మన బెంగళూరు కంపెనీలో జూబిలెంట్ మన కంపెనీలోకి తీసుకోవడం అనేది డిస్కవరీ కెమిస్ట్రీగా తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈరోజు మొత్తం వచ్చేసి మ్యాక్లియోడస్, ఇండిషిప్, జూబిలెంట్ ఈ 3 కంపెనీల్లో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా అనేది క్లియర్గా చూడటం జరిగింది. ఇటువంటి ఇన్ఫర్మేషన్, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.